చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం సంతోషంగా ఉందని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగళ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడ ప్రజలు కొడాలి నానిని చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో టీడీపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంటున్న వెనుగళ్ల రాముతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇటు ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా బీఫామ్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ టీడీపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాము కూడా ఇటు అభ్యర్థి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం వెనుగళ్ల రాము మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, అసలు బీఫామ్ ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు గారి పేరు మీద ఆయన చేతితో ఇవ్వటం అనేది అందుకుంటూనే చాలా ఆనందంగా ఉంది. అయితే ఆయన ఎప్పుడు ఆయన ఎవరు అనే విషయం నాకు తెలియదు. నేను మొదటిసారి పోటీ చేస్తున్నాను. ఇది ఇంకా విశేషంగానే భావిస్తూ ఉన్నాను. కొంచెం ఉద్వేగంగా ఉంది పూట. సార్, గుడివాడ మీ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రచారం అనేది ఎన్నికల దూసుకుపోతున్నారు. అదేవిధంగా ఇటు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కొడాలి నాని ఖచ్చితంగా నేనే గెలుస్తాను, వెనుగళ్ల రాము నాన్ లోకల్ అని కూడా ఖచ్చితంగా 5వ సారి కూడా నేనే గెలుస్తానని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలా చూస్తారు? నేనే గెలుస్తాననేది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పలేరండి. ఇది ప్రజలు గెలవాలి, ప్రజలు గెలిపిస్తారు నన్ను, ప్రజల ద్వారానే నేను గెలుస్తాను. సార్, గుడివాడలో ప్రధానంగా మీరు గడప గడపకు తిరుగుతున్నారు, అదేవిధంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రజల నుంచి మీ దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, గెలిస్తే కనుక వాటిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? లేని సమస్య అంటూ లేదు. గుడివాడలో లేని సమస్య అంటూ లేదు. అన్ని సమస్యలతో పాటు రోడ్లే కాకుండా అన్నిట్లో రోడ్లు డ్రైనేజీలోకి వాటరే కాకుండా మనకి గుడివాడలో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చాలా దుర్మార్గంగా ఉంది. అదేదో గెలుస్తాం గ్యారంటీగా. సార్, ఫైనల్గా అసలు మీరు ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? అంటే 22వ తారీఖు అయిపోతున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా 23వ తేదీన తాను నామినేషన్ వేయబోతున్నానని చెప్పి కూడా వెనుగళ్ల రాము అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా గుడివాడలో కొడాలి నానిపై గెలిచి తీరుతానని చెప్పి, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా వెనుగళ్ల రాము అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అర్బాస్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, చంద్రబాబు నివాసం వద్ద నుంచి.